దండాలు బాబా అంబేద్కర్, అందుకో దండాలు బాబా అంబేద్కర్. అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో. ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో, చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో. ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో. ఇవాళ లింగంపేట కాంగ్రెస్ ఖండ కావరం మీద యుద్ధరంగం పెట్టింది. కాంగ్రెస్ ఖండ కావరానికి వ్యతిరేకంగా లింగంపేట యుద్ధరంగం పెట్టింది. ముదం సాయిలు యుద్ధం సాయిలు అయింది. అంబేద్కర్ చూపుడు వేలు సాక్షిగా తెలంగాణ దళిత సమాజం కాంగ్రెస్ దుర్మార్గ పాలన మీద యుద్ధం ప్రకటిస్తున్నది ఈ లింగంపేట నుంచి. ఇవాళ ఏం తప్పు చేసిండ్రు ముదం సాయి? అంబేద్కర్ జయంతి రోజున ఆ మహనీయుడి స్ఫురణలో ఒక ఫ్లెక్సీ పెడితే, ఆ ఫ్లెక్సీని తీసేయడానికి కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తున్న ఏజెంట్లలాగా పోలీసులు వచ్చి ఫ్లెక్సీలు తీసేస్తుంటే, మీరు ఒక పార్టీ ఏజెంట్లలాగా ప్రవర్తించకండి, ఎందుకు మేం పెట్టిన ఫ్లెక్సీలు తీసేస్తున్నారు, మిగతా పార్టీలు ఎట్లుంటాయి అని అడిగితే, ఒక న్యాయమైన ప్రశ్న వేస్తే వాళ్ళ ముఖ్యమంత్రి ఎప్పటికీ చెప్తుంటాడు, ఏమంటాడు? బట్టలు ఉడదీసి కొడతా అంటుంటాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడితేనే మాట ఇండియాలో గొప్పతనం నిలవాలంటేనట తెలంగాణలో ఉన్న జనాల బట్టలు ఉడదీసి కొట్టాలంట. ఆ రేవంత్ బట్టలు ఉడదీసి కొడతా అని అంటుంటే, ఆయనకి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసులు మెడబట్టి బరబర ఈడ్చుకపోయి నడి రోడ్డు మీద కూలేసి బట్టలు ఊసిపోతున్నా కూడా ఈడ్చుకుంటూ పోయినరు ముదరం సాయిల్లో. ఎందుకింత మదం మీకు? ఎందుకింత కావరం మీకు? ఇవాళ ఇదే చౌరస్తాలో అదే అంబేద్కర్ సాక్షిగా మీరు బరబర ఈడ్చకపోయిన మెడలో కేటీఆర్ వచ్చి దండ వేసి, మీరు బట్టలిప్పితే అదే సాయిలకి వాళ్ళ శాలువాగా పేరు. కళ్ళు తెరిచి చూడండి కాంగ్రెస్ కార్యకర్తలారా, ఖాన్ కోల్కర్స్ లో చెవులు తెరిచి వినండి. మీరు దళితుల ఆత్మగౌరవం మీద దాడి చేస్తే, అంబేద్కర్ ఆశయ స్ఫూర్తి మీద దాడి చేస్తే, ఇవాళ మీ మీద యుద్ధం ప్రకటిస్తున్నది దళిత సమాజం. అమిత్ షా అన్నట్టు ఆయన కూడా పార్లమెంట్ లో ఒక మాట అన్నాడు, ఊరికే అంబేద్కర్ అంబేద్కర్ అంటారు, అంబేద్కర్ అని ఎందుకంటారు, దేవుడి నామస్మరణ చేసినా స్వర్గం వస్తుంది అన్నాడు. దేవుణ్ణి స్మరిస్తే ఉన్నదో లేదో, ఆ స్వర్గం వస్తుందో రాదో తెలియదు, కానీ అంబేద్కర్ ను స్మరిస్తే స్వర్గానికి పోము గాని ఈ భూమినే సమసమాజ స్వర్గంగా మార్చారు. అందుకని అంబేద్కర్ ను స్మరిస్తాం. అమిత్ షా, నువ్వు అర్థం చేసుకో. అంబేద్కర్ ను స్మరిస్తే విద్యాలయాల్లోకి పోతాం, అంబేద్కర్ ను స్మరిస్తే స్వర్గానికి పోం, విద్యాలయానికి పోతాం. అంబేద్కర్ ను స్మరిస్తే గ్రంథాలయానికి పోతాం. లండన్ లో ఉన్న టెంపుల్ మౌన్ గ్రంథాలయంలోని సకల శాస్త్రాలను అధ్యయనం చేసిన మహామేధావి అంబేద్కర్. అంబేద్కర్ ను స్మరిస్తే పార్లమెంట్ లోకి పోతాం. ఆ అంబేద్కర్ ఇంగ్లాండ్కి వెళ్లి బారెట్ లా చదివిండు. ఆయన నిజానికి అక్కడనే ఉండొచ్చు ఇంగ్లాండ్ లో, ఆ దేశం ఆయనను గౌరవించింది. కానీ నా భారతదేశానికి పోతా, ఈ దేశం అంబేద్కర్ అవమానించింది, నీ కులం తక్కువ అన్నది, నువ్వు ఊళ్ళోకి రావద్దు అన్నారు, నీ కులం వాళ్ళు శ్మశానం దగ్గర ఉండి శవాలు కాల్చుకోవాలి అన్నారు, మీ గుడిసెలు ఊరవతల ఉండాలి అన్నారు, మీరు చర్మం తీసి చెప్పులు చేసుకుంటూ బతకాలి అని అన్నారు. కానీ ఆయన భారతదేశానికి వచ్చి అంబేవాడకు పోయి నా జాతిని ఈ చెరువు నీళ్లు ఎందుకు ముట్టుకోనివ్వరు అని
మహర్చరు పోరాటం చేసిండు. అందుకనే ఇవాళ అంబేద్కర్ ప్రతి చౌరస్తాలో నిలబడి జాతికి దిగ్దర్శనం చేస్తున్నాడు, దారి చూపిస్తున్నాడు. ఆ మహానుభావుడి జయంతి రోజున దళితులను అవమానించిన చరిత్ర ఈ దుర్మార్గుడిది. దళితుల్ని ప్రలోభపెట్టి ఓట్లేయించుకున్నాడు రేవంత్ రెడ్డి. 3 రంగుల జెండా బట్టి పంచరంగుల కళ చూయించిండు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? కేసీఆర్ అని అంబేద్కర్ ఒక మాట చెప్పిండు, గొలుసులు వేస్తే శరీరాన్ని లొంగ తీసుకోవచ్చు, కానీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే, ఆర్థిక స్వావలంబనం దెబ్బతీస్తే మనిషి ఆత్మనే లొంగ తీసుకోవచ్చు. కనుక దళితులు ఆర్థిక స్వావలంబన సాధించాలి, రాజ్యాధికారాన్ని సాధించాలని అంబేద్కర్ చెప్పిండు. దళితులకు ఆర్థిక స్వావలంబన రావాలని చెప్పి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎప్పుడన్నా ఎవరన్నా ఆలోచించిందా? ఒక దళిత కుటుంబం ఆర్థికంగా నిలబడాలని, ఇంత పెద్ద మొత్తం ఇవ్వాలని, ఏదో 4 రూపాయలు ఇచ్చి అప్పు తిరిగిచ్చి ఇన్స్టాల్మెంట్లలో తిరిగి బాకీ కట్టమంటే ఆ కుటుంబం నిలబడదు. ఒక 10 లక్షలు ఇస్తే నిలబడుతుందని దళిత బంధు అనే పథకం పెట్టి దళితుల ఆర్థిక స్వావలంబన కోసం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే ఈ దుర్మార్గపు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తా అన్నాడు. 12 లక్షలు ఇస్తా అన్నాడు. 12 రూపాయలన్నా ఎక్కడన్నా ఏ దళిత కుటుంబానికి ఇచ్చిందా? 12 రూపాయలు కూడా ఇచ్చిన పాపాన పోలే. ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ సార్ చెప్పిండు, దళితులు, బీసీలు, అట్టడుగు వర్గాల ప్రజలు, నిరక్షరాస్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలని చెప్పి 1000 గురుకులాలను స్థాపించండి కేసీఆర్. ఎవరి కోసం ఆ గురుకులాలు? ఎవరు చదువుకోవాలని? ఆ గురుకులాల్లో చదువుకొని బాగుపడ్డ బిడ్డలు ఎవరు? ఐఐటీలో సీట్లు సాధించింది ఎవరు? ఐఐఎంలో సీట్లు సాధించింది ఎవరు? ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కింది ఎవరు? దేశ విదేశాలకు నాసా దాకపోయి తెలంగాణ కీర్తి జెండాలను ఎగరేసిన బిడ్డలు ఎవరు? తెలంగాణ దళిత బిడ్డలు ఆ గురుకులాలలో చదువుకొని, బీసీ బిడ్డలు ఆ గురుకులాలలో చదువుకొని తెలంగాణ ప్రతిభా పాఠవాల్ని ప్రపంచానికి తెలియజేసిండ్రు. ఈ దుర్మార్గుడు వచ్చినాక వాళ్ళు ఏమైంది? కేసీఆర్ సన్న బియ్యం బువ్వ పెట్టే ప్రయత్నం చేసిండు, నెయ్యి వేసి గోరుముద్దలు తినిపించిండు, కేసీఆర్ పోషకాహారం ఇచ్చిండు. ఆ పిల్లలు బలంగా ఎదగాలి, కొత్త తరం ఇనుప కండలు ఉక్కు నరాలతో ఉండాలని కలగన్నాడు ఆయన. కానీ వాళ్ళు ఈ దుర్మార్గుడు వచ్చినాక పసిపిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టని రాజ్యం ఒక రాజ్యమా? వీడొక ముఖ్యమంత్రి? దళిత బిడ్డలకు బుక్కెడు బువ్వ పెట్టలేకపోతున్నా నువ్వొక ముఖ్యమంత్రివా? నీదొక పరిపాలన? కనీసం బుక్కెడు బువ్వ, పరిశుద్ధమైన బువ్వ, ఆరోగ్యమైన బువ్వ నువ్వు పెట్టకుంటే, బిడ్డలు చచ్చిపోతుంటే, వాళ్ళ అంత్యక్రియలకు పోతుంటే కూడా పోలీసులు అడ్డా నిలబెడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఎన్ని వేల మంది బిడ్డలు చచ్చిపోయినారు? ఇది అడుగుతున్నందుకేనా? టీఎస్ ప్రైడ్ ఏమైపోయింది? తెలంగాణలో దళిత పారిశ్రామికవేత్తలు ఎదగాలని, వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలని, వాళ్ళ పెట్టుబడికి ధనం సమకూర్చాలని, వాళ్లకు కాంట్రాక్టులలో రిజర్వేషన్ ఇవ్వాలని కేసీఆర్ తెచ్చిన పథకం ఏమైపోయింది? ఎవరికి వస్తున్నాయి కాంట్రాక్టులు? ఇవాళ ఎవరు కొడుతున్నారు? ఎవరి చేతుల్లో? ఏ చంద్రబాబు నాయుడు తొత్తులకు వస్తున్నాయి కాంట్రాక్టులు. ఇవాళ చంద్రబాబు నాయుడు తొత్తులకు ఇస్తున్నాడు. ఇవాళ టీఎస్ ప్రైడ్ పోయింది. దళితుల కోసం పెట్టిన స్కీములన్నీ పోతున్నాయి. దళితులకు రావాల్సిన ప్రయోజనాలన్నీ మంట కలిసిపోతున్నాయి. ఇది ఏందని అడిగితే వెటకారపు దాడి. రేవంత్ రెడ్డి మాట్లాడితే నిలువెల్లా అహంకారం, మాట నిండా వెటకారం, భాషంత వికారం, తెలంగాణకు తీరని అపకారం. ఒక ఆయన ఒక టీవీ కొందామని పోయిందట. టీవీ కొందామని, మంచి టీవీ కొనాలనుకున్నాడట. అంటే ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్, చాలా న్యూ టెక్నాలజీ. ఇప్పుడు ఏదైతే ఉన్న టీవీల కంటే కొత్త మోడల్ టీవీ ఒకటి కొందామని పోయిందట. పోతే అక్కడ షాప్ లో చూపించిందట ఆయన, ఇగో ఈ టీవీలన్నీ చూడు, ఇగో ఇది 5K రెజల్యూషన్, ఇది 6K రెజల్యూషన్, ఇది మరింత, ఇది దీని ధర ఇంత, దీని ధర ఇంత అని చెప్తున్నాడట. చెప్తుంటే అన్ని టీవీలు చూసుకుంటూ వచ్చిన తర్వాత ఒక దగ్గర ఒక పాత టీవీ ఉన్నదట, పాత డైనోరా టీవీ లెక్కున్నదట. ఈ టీవీ మాత్రం అన్నిటికంటే రేట్ ఎక్కువ అన్నాడట. అరే ఎందుకే ఈ టీవీ ఇంత రేట్ ఎక్కువ ఎందుకు? ఇది మామూలు పాత టీవీ లెక్కున్నది కదా.
గంత పెద్ద కొత్త టెక్నాలజీ ఉన్న టీవీలకు ఉన్న దానికంటే దీనికి రేట్ ఎక్కువ అన్నాడు. ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది, దేంట్లో లేని ఫీచర్ దీంట్లో ఉన్నది ఏం చెప్పిండు. ఏందా ఫీచర్ అని అడిగిందట. బ్రహ్మాండమైన ఫీచర్ అది, తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న ఫీచర్ అన్నట. ఏందన్నట, ఏముందా, రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా. రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగా ఆ టీవీ ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది. ఏముంటాయి రేవంత్ రెడ్డి స్పీచ్ నిండా? అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. బనకచెర్ల మీటింగ్ కు పోనే పోను అన్నాడు. తెల్లారొక అక్కడి నుంచి గొలుసు గుంజిండు చంద్రబాబు. ఏమో ఎక్కువ మాట్లాడుతున్నాడు. తెల్లారొకలు ఉరికిండు. ఉరికి అక్కడ కూర్చొని బాంచని కాల్మొక్త ఏం చేయమంటావు? సంతకం పెట్టు, కమిటీకి సంతకం పెట్టొచ్చు. బనకచెర్ల గోదావరి నీళ్లు రాసిచ్చొచ్చిండు. ఏమంటాడు, పాలమూరుకు పోయి, పాలమూరుకు కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట. ఇది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చి, తిరుగు వలసలు వచ్చేటట్టు చేసి, పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నాట్లేసేటందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చేటట్టు పాలమూరును అభివృద్ధి చేసిన కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట. చంద్రబాబు న్యాయం చేసిండట. రేవంత్ మాట్లాడతాడు, చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తాడు, అయ్యా మీరు సహకరించండి అని. సహకరిస్తాడా చంద్రబాబు నాయుడు? ఆ చంద్రబాబు పంపిన సంచులతోనే కదా ప్రభుత్వాన్ని కులగొట్టాలని చూసిండు. కరెక్ట్ చెప్పిండు, సంచులు పంపుతాడు, సంకనాకిస్తాడు. ఆ చంద్రబాబు దగ్గర సంతకం పెట్టొచ్చు. బనకచెర్లకు నేను ఆ మీటింగ్ కు పోనే పోను అని అబద్ధమాడిండు. మొన్నేమన్నాడు, సినిమా వాళ్ళు విడుదల కాగానే టికెట్ల రేట్లు పెంచడానికి వీల్లేదు అన్నాడు. ఇప్పుడు హరిహర వీరమల్లు అనగానే రేవంత్ రెడ్డి గొంతులో ముళ్ళు దిగింది, వీరమల్లు ముళ్ళు దిగింది. ఇప్పుడు రేట్లు పెంచుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అయితే రేట్లు పెంచుకోవచ్చు. పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నుంచి మోడీ దాకా ఒకటే బంధం ఉన్నది. ఒక బంధం నడుస్తున్నది. వాళ్ళ తిరిగి తెలంగాణలో తెలుగుదేశం జెండా ఎగిరేయాలన్నది వీళ్ళందరి కుట్ర. కేసీఆర్ ఇక్కడ తెలుగుదేశం లేకుండా చేసిండు, అందుకని కేసీఆర్ లేకుండా చేయాలని వీళ్ళందరి వాళ్ళ బదులుకొని చేస్తున్న దుర్మార్గం. ఆ దుర్మార్గంలో భాగమే ఇవాళ టీఆర్ఎస్ నాయకుల మీద పెడుతున్న కేసులు. 5,000 కేసులు పెట్టిండు. లగచర్ల గిరిజనుల మీద మొట్టమొదటి రాంగన చేసింది లగచర్ల గిరిజనుల మీద హింస. ఆ హింసకు అడ్డం నిలబడ్డాడని కేటీఆర్ మీద కేసులు. నీ దోపిడికి అడ్డం నిలబడుతున్నాడని ఢిల్లీ దాకా పోయి లగచర్ల లంబాడి తల్లుల్ని తీసుకుపోయి వాళ్ళని అక్కడ నిలబెట్టి వాళ్ళ కన్నీరు ప్రపంచానికి చూపించింది కనుక కక్ష కట్టింది కేటీఆర్ మీద. లేకుంటే కేటీఆర్ ఏం చేసింది? మాట్లాడితే కేటీఆర్ ను జైల్లేస్తా బిడ్డ, జైళ్ల నుంచే నిన్ను గద్దె దించగలుగుతావు. నువ్వు జైల్లోకి భయపడేది లేదు. తెలంగాణ ఉద్యమ శక్తి మర్చిపోయిన మనం నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల పట్టి నలిపేస్తా. బీఆర్ఎస్ బిడ్డల పోరాట స్ఫూర్తి యూనివర్సిటీలో చూపించిన పోరాట స్ఫూర్తి అప్పుడు వచ్చిన పాట ఇది. నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తా. నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తా. లాఠీలిరిగినవో గదాయి మానం, పిడుగులు పడినవో పటమలు దిప్పం. కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జడివానా జై బోలో తెలంగాణ. ఇడు వెల్ల గాయాల వీణా జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి. ఝంఝామారుత జనని నాదమై చేగంటలు మ్రోగించాలి. ఒకటే జననం, ఒకటే మరణం, జీవితమంతా జననే మననం. కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ కడగజ్జల జడివానా.
జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణా జై భీమ్ జై భీమ్ జై తెలంగాణ సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సామాజిక న్యాయం కోసం జోహార్ తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. చాలా బ్రహ్మాండంగా మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ ఉద్దేశించి మరొకసారి ఉద్యమ స్ఫూర్తి నింపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పొద్దున్న నుంచి ఇంత వర్షం పడ్డా బైక్ల మీద ఆటోలలో వచ్చినటువంటి రామన్న స్పీచ్ వినాలి, రామన్న చూడాలని వచ్చినటువంటి